కొంప ముంచావు కదరా పిల్ల రాక్షసుడా. ప్రసాదంలో పొడి కలపడం మాత్రమే వీడియో తీశాడా, లేక నేను వాడి దగ్గర పొడి తీసుకోవడాన్ని కూడా వీడియో తీశాడా? అసలు ఆ వీడియోలు కనుక శ్యామ చూసిందో ఆ నేరం నేనే చేశానని సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి ఐశ్వర్య అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు. టెన్షన్ పడుతున్నప్పుడు టెన్షన్ గా ఉండక సంతోషపడుతున్నట్టుంటానా? అదే ఎందుకంత టెన్షన్ అని అడుగుతున్నాను. ఎందుకో నీకు తెలీదా? నా టెన్షన్ ఎందుకో నీకు తెలీదా? మావయ్య అలా బెడ్ మీద ఉన్నారు. అఖిల్ శ్యామ వాళ్ళేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మావయ్య గారు ఎప్పుడు రికవరీ అవుతారో, అసలు అవుతారో లేదో తెలీదు. అఖిల్ వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారో, అసలు వస్తారో రారో తెలీదు. అదే నా టెన్షన్. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. నేనన్నీ సవ్యంగానే చూశాను. నీ అన్న కొడుకే నా బండారం మొత్తం వీడియో తీసి టెన్షన్ పెడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ వీడియో శ్యామ కంట పడకుండా చూడాలి. ఇదిగో ఇదే పోర్షన్. ఇదిగో ఇదే మీరుండాల్సిన పోర్షన్. కొన్ని రోజులు ఖాళీగా ఉండడం వలన దుమ్ము పట్టిందిలే, దులుపుకుంటే పోతుంది. శుభ్రం చేసుకోండి. ఇదిగో నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. చరిత్రలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. నింగి నేల నీరు సాక్షిగా, గుండెలోని ప్రేమ సాక్షిగా. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. లోకమంతా ఏంటలా చూస్తున్నావు? ఆనంద గజపతి వర్మ గారి అబ్బాయి ఇలాంటి పనులు చేయాల్సి వస్తుందే అని. వద్దు, గతం గుర్తు చేయొద్దు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేనిప్పుడు ఆనంద గజపతి వర్మ గారి అబ్బాయి అఖిల్ని కాదు. నా పేరు నిఖిల్, నీ పేరు తులసి. పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిద్దాం, ఓకే? మీరిద్దరే వచ్చారు? సామాన్లేవి తెచ్చుకోలేదా? లేదండి, మేమిద్దరమే వచ్చాం. అవునా? ఇంతకు ముందు రెంటుకున్న వాళ్ళు రెంట్ కట్టకపోతే వాళ్ళ సామాన్లు నా దగ్గర ఉన్నాయిలేమ్మా, కావాలంటే ఇస్తాను. సోఫాలు, కుర్చీలు, కిచెన్ సామాన్లు, పటాలు, ఇంకేమైనా కావాలంటే కూడా. కాకపోతే ప్రతి సామాన్కి డబ్బులు తీసుకుంటాను. అలాగేనండి. సరే, తీసుకొచ్చుకొని సర్దుకోండి.
శ్యామ కూర్చో. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? వాట్ టు డు? ఇప్పుడు శ్యామ అనే అమ్మాయి ఉంటుందట. శ్యామ అనే అమ్మాయికి అఖిల్ అనే అబ్బాయికి ఫస్ట్ నైట్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్రైవసీ ఉంది కాబట్టి ఆ కార్యక్రమం ఏదో మొదలు పెడితే బాగుంటుందేమో అని. అబ్బాయి గారికి చాలా కోరికలున్నాయే. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది మనం తినడానికి సరుకులు, కట్టుకోవడానికి బట్టలు, ఈ ఇంటికి కట్టడానికి రెంటు సంపాదించాలి. ప్రస్తుతం మన టార్గెట్ అదే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. తప్పదా శ్యామ? తప్పదు, వెళ్ళండి. సరే. శ్యామా, శ్యామా, ఎక్కడికి వెళ్ళావు శ్యామా? మీకు బట్టలు తీసుకురావడానికి వెళ్ళాను. చాలా బాగుంది శ్యామా. ఒక్క నిమిషం. ఎలా ఉంది డ్రెస్? బాలేదా? బాగుంది. మరేంటి అలా చూస్తున్నావు? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కొన్న సూట్లు వేసుకునే మీరు ప్లాట్ఫామ్ మీద కొన్న ఇలాంటి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చిందని బాధగా ఉంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళావా? చూడు, ఆ సూట్లో నేను నీట్గా ఉండొచ్చు, కానీ ఈ డ్రెస్లో చాలా హాట్గా ఉంటాను కదా. ఎందుకంటే ఇది స్పెషల్గా నా పెళ్ళాం నా కోసం కొనిచ్చింది కదా, అందుకు. నువ్వు తిను. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. సరే ఇటివ్వు, తింటాను.
హలో ఏంటి? హా అదంతేలే. మీరిద్దరూ మా ఇంటికి అద్దెకొచ్చారా? అవును. మీరు వనజాక్ష గారి పిల్లలా? కాదు